మీరు ఈ డిబేట్ సందర్భంగా ఒక హెడ్డింగ్ పెట్టారు, బోత్ ఆర్ నాట్ ఈక్వల్ అని, లేదా బోత్ ఆర్ నాట్ సేమ్, ఈక్వల్ అని చెప్పి మీరు పెట్టారు, బోత్ ఆర్ సేమ్ నాట్ అని. సేమ్. అది ఆ అక్షరాల నిజం. ఎందుకంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్చితే నక్కకో నాగలో కనుకున్నంత తేడా ఉంటుంది. నేను ప్రభుత్వంలో ఉన్నానని చెప్పడం కాదు, కానీ అక్షరాల మీరు చూడండి. ఈ రోజు ఒక మాట చెప్తా, చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్ ఒకటి చెప్తా. ఈ రోజు 11:45 గంటలకు ఆయన సచివాలయం వెళ్తున్నాడు. 11:50 గంటలకు ఐఐటి ఎన్ఐటి ర్యాంకర్లు సోషల్ వెల్ఫేర్ శాఖపై సమీక్ష చేస్తున్నారు. 3 గంటలకు ఆరోగ్య శాఖ మీద సమీక్ష చేస్తున్నారు. 5:45 గంటలకి ఇరిగేషన్ హెచ్ఎన్ఎస్ మీద రివ్యూ చేస్తున్నారు. 6:30 గంటలకి తిరిగి ఆయన నివాసానికి వెళ్తున్నారు. ఇది ఒక షెడ్యూల్. అంటే ఎక్కడ కూడా రోజులో ముఖ్యమంత్రి గారికి ఖాళీ లేదు. గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇలాంటి షెడ్యూల్ మనం ఎప్పుడైనా చూసామండి? ఆయన ఏం చేస్తున్నాడు, ఎక్కడ పోతున్నాడు, ఎప్పుడు వస్తాడనేది ప్రజలకు తెలిసేది కాదు. ఒకటే ముక్కలో తెలిసిపోయారు సార్. మీరు తెలియదంటున్నారు కానీ ఒక్క ముక్కలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు, ఏంటి షెడ్యూల్ అంటే యలహంక ప్యాలెస్ లో ఉన్నారు, లేదంటే తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నారు. నిన్న కూడా పెద్దాపురంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు పారిశ్రామికవేత్తలు సమీక్ష చేశారు. నేను కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసి అప్పుడప్పుడు చాలా ఆశ్చర్యపడిపోతా ఉంటా. మనం కూడా ఒక రోజు 2 రోజులు పనిచేసిన తర్వాత కాస్త అలసట చెందుతాం. కానీ చంద్రబాబు నాయుడు గారి ముఖంలో కానీ ఆయన పని విధానంలో కానీ ఎక్కడ అలసట లేదు. అవును, నిత్యం పనిచేస్తున్న నాయకుడిగానే ఉన్నాడు. రెండోది ఏంటంటే, మీరు అన్నారు గతంలో 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో జీతాల కోసం ఉద్యోగస్తులు ఎదురు చూశాడు. నాకు కూడా చాలా మంది కూడా ఉద్యోగస్తులు కనిపించి 11వ 10వ తారీఖు వచ్చింది, ఇంకా జీతాలు పడలేదు, పలానా జిల్లాలో పడ్డాయి, మా జిల్లాలో పడలేదు అని ఏ కౌరు పెట్టేవాళ్ళు. తర్వాత పెన్షన్లు కూడా జిల్లాల వారీగా ప్రాంతాల వారీగానే విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ రోజు పెన్షన్లు కానీ జీతాలు కానీ 1వ తారీఖునే అందే విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్య తీసుకుంటున్నారు. అంటే నేనేం చెప్తానంటేనంటే, గత 5 సంవత్సరాలు మొత్తం పాడుపడ్డ వ్యవసాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. పంట పొలాన్ని బీడు పెట్టాడు, చెట్లు మొలిపించాడు, పిచ్చి మొక్కలు మొలిపించాడు, గుంతలు ఇచ్చాడు. అలాంటి వ్యవసాయ భూమిలో చంద్రబాబు నాయుడు గారు కొత్త సాగుదారుడిగా ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నామండి. నిజానికి ఏంటంటే, అసలు ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టడానికి ఈ 5 ఏళ్ల పరిపాలన కూడా చాలదు. అయినా సరే మీరు అన్నట్టుగా పెన్షన్లు కానీ, తల్లికి వందనం కానీ, లేదా రైతుకు సంబంధించిన సుఖీభావ పథకం కానీ, స్త్రీశక్తి పథకం కానీ, ఈ సూపర్ 6కు సంబంధించిన పథకాల అమలు కూడా భారమైనా బరువైనా. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే వైసీపీ నాయకులు ఏదో ఎగతాలు చేస్తూ ఉంటుంటారు. కానీ మీకు ఒక మాట చెప్తానండి, ఒక కేవలం పెన్షన్లకి ఆంధ్రప్రదేశ్లో 63 లక్షల పైబడిన పెన్షన్దారులకి నెలకి ఇస్తున్న డబ్బులు 3,000 కోట్ల రూపాయలు పచ్చిడికండి. కేవలం ఒక నెలకు 3,000 కోట్లు అండి. గడిచిన ఏడాది 4 మాసాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము 34,000 కోట్ల రూపాయలు పైనండి. మన స్త్రీశక్తి పథకం కింద ఏడాదికి 1,942 కోట్ల రూపాయలండి. మీరు ఇందాక అన్నారు తల్లికి వందనం, దాదాపు 10,000 కోట్ల రూపాయలండి. అంటే ఇంత బాధ్యతగా ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలని పథకాలు అమలు చేస్తున్న పరిస్థితి. 2-3 మాటలు చెప్పాలంటే, నాడు అనర్థక పరిపాలన చూసామండి, నేడు కాస్త అర్థం పరమార్థం ఉన్న పరిపాలన చూస్తున్నాం. నాడు జగన్ మొత్తం కూడా సంక్షోభం, నేడు చంద్రబాబు నాయుడు గారి సంక్షేమం. నాడంతా కూడా క్రిమినలిజం చూసాం, నేడు విజనరిజం చూస్తున్నాం. ఎందుకంటే గతంలో మనం 5 ఏళ్ళు కొట్లాడాం, ఎవరిని ఎప్పుడు కొడతారో తెలియదు, ఎప్పుడు తిడతారో తెలియదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినోడు ఏమైపోతాడో తెలియదు. ఆ మద్యం ధరల మీద మాట్లాడిన ఓంప్రకాష్ ఏమైపోయాడో తెలియదు. నేను ప్రతి రాజకీయ పార్టీకి ఒక సైద్ధాంతికత ఉంటుందండి. అది భారతీయ జనతా పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, లేదా మరో పార్టీ అయినా కూడా ఒక సైద్ధాంతికత ఉంటుంది, తెలుగుదేశం పార్టీ అయినా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సైద్ధాంతికత లేదండి. ఆయనంతా కూడా ఆయనే ఆ పార్టీ కర్త, ఆయనే కర్మ, ఆయనే క్రియ. ఆయన పని అంతా కూడా ఏంటంటే చెట్టడం, 2 కొట్టడం, లేదు అంటే లేపేయటం, లేకపోతే లోపలేయటం. ఇలాంటి రాద్ధాంత సిద్ధాంతాలు పెట్టుకుంటాం. మీకు మాట చెప్తాను ఈ సందర్భంగా, మీరు కూడా రాష్ట్రపతి కూడా,
ప్రజా రాజధాని అమరావతిని వాళ్ళు ఎడారి అని అన్నారండి. ఇప్పుడు ఏమంటున్నారు? అమరావతి మునిగిపోయింది అంటున్నారు. ఎడారి అంటే అర్థం ఏంటి పవన్ గారు? అంతే కదా, అంటే డ్రై వాన డ్రై చినుకు ల్యాండ్ కురవని మొత్తం. ప్రాంతము అని అర్థం. ఆ, వాన చినుకు కురవని ప్రాంతం, వర్షం రాని ప్రాంతం అని అర్థం. నిజమే, మరి ఇప్పుడు మునక్కంటే అర్థం ఏంటండి? అంతే కదా. వర్షాలు ఎక్కువ ఉన్న ప్రాంతం, వరదలు వస్తున్న ప్రాంతం. అంటే ఈ 2 ధోరణి. ఆ, అంటే వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళే నోటికి వచ్చినట్టు. పైపచ్చు మాట్లాడింది కూడా ఎవరో కాదండి, ఒక స్పీకర్ స్థాయిలో ఉన్న తమ్మినేని సీతారాం గారు చాలా ఎగతాళిగా అమరావతిని అది రైట్, ఎడారని, ఓకే, ఓకే, ఒక సత్యనారాయణ గారి శ్మశానం అని. అంటే ఈ విధమైన ఒక విధానం లేని పద్ధతి. అవును, అమరావతి అంటే తెలియదు, పోలవరం అంటే మీకు మాట చెప్తానండి. ఇప్పుడు పోలవరాన్ని నేను చెప్పిన మాట కాదు, అంబ రాంబాబు గారు ఏం చెప్పారంటే, నాకు గణపతి అడుగులు తెలియదు, గణపతి సెంటీమీటర్లు తెలియదు, పోలవరం ఎత్తి తెలియదు అని ఆయనే చెప్పాడు. అవును, మరి పోలవరం గురించి తెలియని వాళ్ళకి పోలవరం మంత్రిత్వ శాఖ ఇచ్చి, జలవనరుల శాఖ ఇచ్చి, ఆ పోలవరాన్ని పండబెట్టడం మూలానే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం పులుకొని సార్ ఇక వాళ్ళ పోలవరం శాఖల పనులు గురించి పూర్తి మనం ఏం చేస్తారు. మాట్లాడుకుంటాం సార్? ఎవరికి ఏ శాఖనో వాళ్ళకే తెలియదు, దాంట్లో ఏముంటుందో వాళ్ళకే తెలియదు, అదంతా మెయింటైన్ చేసేవాళ్ళు ఇంకెవరో తెలియదు. అప్పుడు అందుకని నాడు పడ్డ కష్టాలన్నీ కూడా వైదొలిగే కాలం వచ్చిందండి. రైట్ సార్, ప్రభుత్వం నిదానంగానే అయినా సరే, శరవేగంగా అయినా సరే పరిపాలన గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ, మొత్తం రాష్ట్ర మంత్రివర్గం కానీ ఆ Right. ప్రక్రియలోనే Okay. ఉన్నారు. Okay. తప్పనిసరిగా రాష్ట్రానికి మంచి రోజు